అంటే పెళ్లి మానుకుంటా అనేవాళ్లే గాని పెళ్లి మానుకునేది ఎవరులేరా? అవ్వా పుట్టగానే ఇడికి వెళ్ళమని పేరెట్టిన పిల్లలు నచ్చలేదంట. ఎక్కడో ఇడి పక్కన రామ్మ పుట్టి కూర్చుందంట. అవును, పుట్టే కూర్చుంది. ఎక్కడో ఏమిటో చెప్పరాదట్రా. చెప్తే మాత్రం మనం చేస్తానంట్రా. అమ్మా ఆయన చెప్పనివే. సరే. గోపినేనిపాలెంలో కొల్లా శివరామయ్య గారు అమ్మాయి. అమ్మ అమ్మ ఇంత బతుకు బతుక పాపికి రంగాన్ని కూతురు చేసుకుంటావట్రా? పుట్టిలేని అభిమానమైన లేకుండా అన్నగారు కదా మీ నాన్న మొక్కలైనా దొరకండి బతకలుగా మళ్ళీ గడప పక్కన వెళ్ళిందే అలాంటి సవాలు సంబంధం చేసుకుంటావట్రా? అవునరా తమ్ముడు, వాళ్ళకి మనకి ఎప్పటి నుంచో తగాదాలరా. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎట్లా అడుగుతారా? అడిగితే మాత్రం వాళ్ళు ఇస్తారా? ఒరే చిన్నోడా, ఏమైనా సరే నేను సత్య సంబంధానికి ఒప్పుకోన్నా. సత్య ఇంకా నువ్వు ఒప్పుకునేదేమిటి? తేడా వదిలేదని ఈ చవతల బారేసి వెళ్ళి మేనత కూతుర్లే చేసుకుంటారు. అయితే ఇంకే నన్ను ఇంటికి చంపేసి ఆ తర్వాత దాన్ని ఇంటికి కొట్టకుండా చేయరా? అమ్మా నీకు బాధ వద్దనే వద్దు. మీ ఇంటికి దర్శిగాని తీసుకురామ్మా. ఒరే గోపయ్య, నీ బుల్లి పుస్తకాలు నా దగ్గర కాదురా. నువ్వు ఆపేలో పెళ్లి చేసుకుంటాను కూర్చుంటే నేను గురి పెట్టి వస్తాను. అలాగే నా గుర్తుకి ఉరిపోస్తావమ్మా? వద్దురా, నా గుర్తుకి ఉరిపోయి. అమ్మా ఏమిటేది? అమ్మే కావాలా బొమ్మే కావాలా అది చేసి తప్పమరా. అమ్మా ఎవరో నీకు అమ్మ? మీ అయ్యతో పాటు మీ అమ్మకు పట్టిన ఈ ఆట ఆడుతున్నారు. అందుకే నేను ఇచ్చిన మాట తిరగంటున్నాను. కన్నబిడ్డ సుఖం కట్టే పరాయ వాళ్ళకి ఇచ్చిన మాట ముఖ్యమైంది అమ్మా నీకు. తల్లి పెట్టడం నాకు ఇచ్చేనా? అంతగా నీకెంతరా? ఇదిగో ఇప్పుడే చెప్తాను, ఆ పననే పెళ్లి చేసుకుంటాను లేదా పెళ్లి మారుకుంటాను. సరే అయితే ఇప్పుడే మా పిల్లల కూతుర్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాను. ఎలా చేసుకోవో చూస్తాను. వదిలే, మీ చెల్లెలు ఇంట్లోకి నేను బయటకు ఒక్కసారి గడపతాను. అబ్బబ్బబ్బా, చిన్నతనంలో వాడు ఏదో అంటే ఎందుకు ఎట్లా విడిచిపెడతారు? నేను మాట్లాడతానుగా. మాట్లాడు కదా, ఎంత బాగా తీసుకొచ్చారు. నా తమ్ముడు కూతురు కదా, మీ మేన కూతురు ఎలా చేసుకుంటారా? అమ్మా నన్ను కాస్త వాడితో మాట్లాడినవే. తమ్ముడు కాదని కన్నీళ్లు పెడతాడు. అన్నగారు ఏరై సరేనని చల్లగా చక్కగా వస్తారు. అరండి అరండి. ఇంటి ఆయన చీచి అంటే ఇరుగు పరుగు అందరూ చీచి చాచి అంటారు. ఏం చేస్తారు? నా రాత అమ్మాయిదారు దేవుడు నా కన్న ముందు ఆయన తీసిపోయాడు. ఆయన నా కథ ఎన్నో ఈది ఈది ఈడంటే తచ్చి వాటిలో చెప్పదే పది చావే చావే దాన్ని ఎత్తులు పడిపోయాడు. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.